బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్. ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తుంటారు. ఎమ్మెల్యేలు అంటే ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల పాలన యొక్క పేద ప్రజల కోసము ఇట్లా ఏవేవో కథలు చెప్తారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే కేసులు పడితే విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తులు ఏ విధంగా పేద ప్రజలకు సాయం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళని కాపాడేటువంటి వాళ్ళు ఏ విధంగా సాయం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళేం పెద్ద మనుషులు. ఇదేమీ కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు కూడా కావు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో కుమారుడి మీద ఈ పంజాగుట్ట దగ్గర సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరనే ఆ పక్కనే కొడుకు ఇష్టం ఉన్నట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళ యాక్సిడెంట్కి గురై వేరే వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైతే ఆయనను తప్పించుకోవడం కోసం పోలీసులను బలి చేసిరు. ఇప్పుడు ఆ పోలీసుల ఉద్యోగాలు కూడా పోయినాయి. ఎవరైతే ఈయనను తప్పించాలనుకున్నారో కుమారుని తప్పించి అప్పటికప్పుడు దుబాయ్ పంపించారు. మరి మీరేం న్యాయం చేస్తారు ప్రజలకిగా? అంటే మీకు ఏదైనా జరిగితే మీకోసం ఏదైనా చేసుకోగలుగుతారు, కానీ ప్రజల కోసం మాత్రం ఏం చేయరు. మళ్ళీ ఆల్రెడీ బియ్యానికి సంబంధించినటువంటి రైస్ మిల్లులతో కుమ్మక్కైపోయి బియ్యానికి సంబంధించినటువంటి కేసు కూడా ఉంది. అంతకుముందు కూడా ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన కొడుకుది ఇంకొక కేసు ఉంది. దాంట్లో కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక బుగ్గలు అమ్ముకునేటువంటి కుటుంబంలో ఎవరో చనిపోయినట్టున్నారు. ఇట్లా అనేకమైనటువంటి కేసులు ఉంటాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి దుబాయ్ పోయి వాళ్ళ తల్లి చనిపోతే వచ్చి దొరికిపోయారు కదా పోలీసులకి, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది కదా. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం పనిచేస్తారు, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారు. ఓడిపోయినా సరే ప్రజల కోసం పనిచేస్తారనుకుంటే ఓడిపోయిన వెంటనే కేసులు, అవును మీరు ఏ తప్పు చేయకపోతే ఇక్కడ నిలబడి కేసులు కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం వేధిస్తే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు కదా, ఇవి ప్రభుత్వ వేధింపులకు సంబంధించినవి. కానీ మీ కొడుకుకు సంబంధించినటువంటి ర్యాష్ డ్రైవింగ్ సంబంధించినటువంటి కేసులో మీరు దుబాయ్కి పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దుబాయ్కి పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ఎమ్మెల్యే పారిపోతే ఏముంటాయి? ఇంకా జూబ్లీహిల్స్ ప్రాంతంలో షకీల్ కుమారుడు రాహెల్ నిర్లక్ష్య డ్రైవింగ్ చేసి ఒకరి మృతికి కారకుడయ్యాడు. మరో రోడ్డు ప్రమాదంలోనూ ఆయనపై కేసులున్నాయి. ప్రగతి భవన్ కేసులో కుమారుడిని తప్పించేందుకు షకీల్ ప్రయత్నించారు. రాహెల్ను దుబాయ్కి పంపారు. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో షకీల్ A3 అయ్యారు. ఇదే కేసులో పలువురు పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. ఆఖరికి వీళ్ళకి సహకరించినటువంటి పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే కొడుకైతే ర్యాష్ డ్రైవింగ్ చేసేస్తే ఆయన తప్పించి దుబాయ్కి పోయారు. తప్పించినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా దాంట్లో ఉన్నాడు. అది కాకుండా బియ్యానికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఉన్నారు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు ఏంటి? ఇది వీళ్ళేనా ఎమ్మెల్యేలు? వీళ్ళ ప్రజాప్రతినిధులు? రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు అంటే కష్ట నష్టాల్లో ప్రజలకు తోడుంటారనుకుంటే సొంతంగా ఇష్టానుసారంగా వచ్చినటువంటి నడమంతరం సిరితో వచ్చినటువంటి డబ్బులతోటి కొడుకులు పిల్లలకి పెద్ద పెద్ద కార్లు కొనిచ్చి వాళ్ళని ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయించి అనేక మంది చచ్చిపోయినరు. వాళ్ళంతలో వాళ్ళు చచ్చిపోయినరు. మంత్రులుగా పనిచేసి ఎంపీలు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద కార్లలో ఇష్టానుసారంగా ఔటర్ రింగ్ రోడ్లల్లో ఇక్కడ అక్కడ జూబ్లీహిల్స్లా రోడ్డు ప్రమాదాలకు గురై వాళ్ళు చచ్చిపోయారు. ఇది వీళ్ళ యొక్క పనితనం. వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారా? మాజీ ఎమ్మెల్యేగా ఉండి చట్టానికి సంబంధించినటువంటి అన్ని చట్టాన్ని మీరేం కాపాడతారు? ఇంకా ప్రజలకు మీరేం న్యాయం చేస్తారు? రాజ్యాంగాన్ని మీరేం కాపాడతారు? మీ కుటుంబంలో జరిగినటువంటి తప్పుల్ని చాలా గంభీరంగా ఒప్పుకోవాల్సినటువంటివి. ఒప్పుకోకుండా మీ కొడుకును తప్పించడం కోసం మీరు తప్పులు చేసిరంటే మీరు ఇంకా ఎన్ని తప్పులు చేసి ఉంటారు? మీరు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇంకెన్ని తప్పులు చేసి ఉంటారు? ఇంకెంతమంది చావులకు కారమైనటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఇట్లా కాపాడి ఉంటారు? ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు దాంట్లో దండుకొని ఉంటారు? అనుమానాలు రావా? ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే సరే ఇక్కడ ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి కేసులు, ఆ కేసులను కాదని విదేశాలకు పారిపోయేటువంటి మనస్తత్వం ఉందంటే మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే కదా మీ మనస్తత్వం. వీళ్ళు మళ్ళా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం ఎవరి దగ్గరికి పోతున్నాం, ఎట్లాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం అనేటువంటి విషయం పైన ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.